కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా? బీఆర్ఎస్ బలోపేతం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా? మళ్ళీ మనదే అధికారం అంటూ కేసీఆర్ ఏ ధైర్యంతో చెప్పారు? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రంగంలోకి దిగడానికి కారణాలేంటి? వనవాసాన్ని ముగించుకొని జనవాసంలోకి రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారా? అసలు గులాబీ బాస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రంగంలోకి కేసీఆర్. వనవాసం నుంచి జనంలోకి. మనదే అధికారం అంటూ భరోసా. శ్రేణులకు గులాబీ బాస్ అభయం. సంతోషంలో బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని పల్లెల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేటలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లతో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలొచ్చిన సమయంలో వెరవకూడదంటూ వారికి ధైర్యం చెప్పారట. అంతేకాదు మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందనే సంకేతాన్నిచ్చారట కేసీఆర్. పల్లెల్లో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని, అప్పటి వరకు అధైర్యపడొద్దని దిశానిర్దేశం చేశారట. అయితే చాలా రోజులుగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంతేకాకుండా గ్రామాల్లో ఎన్నికల తీరుపై కూడా కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై డైరెక్ట్ గా విమర్శలు చేయనప్పటికీ బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారట. దీని ద్వారా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేస్తోన్న అభ్యర్థులకు కేసీఆర్ వ్యాఖ్యలు కొంత బలమయ్యే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల పోరు పీకు చేరటంతో కేసీఆర్ రంగంలోకి దిగారనే చర్చ స్టార్ట్ అయిందట. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది, గ్రామాల్లో మంచి రోజులొస్తాయి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించడం వెనుక ఆంతర్యమేంటనే చర్చ నడుస్తోంది. పార్టీకి గడ్డుకాలం నడుస్తుందని కేసీఆర్ అంగీకరించారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అందుకే సైలెంట్ గా ఉన్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల తరువాత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, పదవుల విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయట. అయితే కొందరు మాత్రం బీఆర్ఎస్ లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టేందుకు కేసీఆర్ అలా మాట్లాడారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని విమర్శిస్తోందట. ఎన్నాళ్లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయి తనను, తన పార్టీని నమ్మిన ప్రజలను, కార్యకర్తలను గాలి కొదిలేసి ఇప్పుడు ఎన్నికలనగానే ఏ తప్పు చేయని వ్యక్తిలా వేదాంత ధోరణి ప్రదర్శిస్తూ అబద్ధాలతో మళ్లీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారట. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన ద్రోహం, నష్టాన్ని జనం ఎప్పటికీ మర్చిపోరని ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారట. తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు సమాయత్తం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారనే చర్చ నడుస్తోందట. అందుకే మెల్లమెల్లగా తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.